ఎపిసోడ్ 4. డబ్బున్న వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే టికెట్ కూడా ఢిల్లీకే తీసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలోనే మన ప్రయాణాన్ని కూడా కొనసాగించాలి. ఆ మార్గంలో ఉన్న కష్టాలను దాటి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న చోటుకి చేరుకోగలం. ధనానికి సంబంధించిన ఈ శిక్షణ కూడా అలాంటిదే. డబ్బును సంపాదించడం వేరు, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక కళ. డబ్బు ఒక రకమైన బలం, కానీ అంతకంటే పెద్ద బలం డబ్బును కాపాడుకొని మన దగ్గర ఉంచుకోవడం. డబ్బు వస్తూ పోతూ ఉంటుంది, కానీ అసలు డబ్బు ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలిస్తే మీరింకా గొప్పవారవుతారు. అలాగే మీరు డబ్బు, ఆస్తి సంపాదించడం మొదలు పెడతారు. మనం పాజిటివ్గా ఆలోచిస్తే సమస్యలన్నీ తీరిపోవు. మంచిగా ఆలోచిస్తే మీరు మీకు కావలసిన వైపు వెళ్ళడానికి సరిపడే ప్రయత్నం చేయగలుగుతారు. చాలామంది పిల్లలు స్కూల్లో చాలా బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళు డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకోలేరు. అందుకే వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తూ వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు. రాబర్ట్ కియోసకి ఈ డబ్బుల గురించి నేర్చుకోవడం తనకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే మొదలుపెట్టారట. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, తను మొదటి అడుగు వేసినప్పుడు బాగా చదువుకొని డబ్బులకు విలువ ఇవ్వని పేద తండ్రి మాట వినాలా, లేదా తనని తన పూర్ డాడ్ ప్రేమించినంతనే ప్రేమిస్తున్న రిచ్ డాడ్ మాట వినాలా, ఎవరి మాట వినాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. తనకి ఉన్న రిచ్ డాడ్ డబ్బును ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. రాబర్ట్ తను 9 వయసులో ఉన్నప్పుడే తన రిచ్ డాడ్ సులభమైన పద్ధతిలో డబ్బు గురించి పనికొచ్చే లెసన్స్ అతనికి నేర్పించారు. మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం, ఎవరి మాటలు వింటున్నాం, ఎవరిని మనం మార్గదర్శకులుగా ఎంచుకుంటున్నాం, ఇవన్నీ చాలా ముఖ్యం. మీకు గైడ్ చేస్తున్న వాళ్ళ దృష్టి సరిగ్గా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకుని వెళ్ళలేరు. రాబర్ట్ కియోసకీకి 2 తండ్రులు, రిచ్ డాడ్ ఇంకా పూర్ డాడ్. కానీ వాళ్ళ ఆలోచనల వల్ల రచయిత తన రిచ్ డాడ్ చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడ్డారు. రచయితకి తన రిచ్ డాడ్ మొత్తం జీవితంలో 6 లెసన్లు నేర్పించారు. ఈ 6 లెసన్లు రచయిత ఈ బుక్లో రాశారు. దీన్ని ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. మొదటి పాఠం, డబ్బున్నవారు డబ్బు కోసం పనిచేయరు. 2వ పాఠం, డబ్బు విలువ ఎందుకు నేర్పించాలి. 3వ పాఠం, మీ పని మీద దృష్టిని పెట్టండి, మీ పని గురించి మాత్రమే పట్టించుకోండి. 4వ పాఠం, ట్యాక్స్ ఇంకా కార్పొరేషన్ బలాన్ని అర్థం చేసుకోండి. 5వ పాఠం, డబ్బున్న వాళ్ళు డబ్బును పుట్టిస్తారు. 6వ పాఠం, డబ్బును సంపాదించడానికి పనిచేయకండి, దానిని నేర్చుకోవడానికి పనిచేయండి. మనం అసలు డబ్బున్న వాళ్ళు ఇంకా ఇంకా డబ్బున్న వాళ్ళలాగా ఎలా అవుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. రచయిత ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. అతను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రిని ఒక ప్రశ్న అడిగారు. అదే, నాన్న, నేను డబ్బున్నవాణ్ణి ఎలా అవ్వచ్చు అని అడిగారు. అది విని తన పూర్ డాడ్, ఎవరైతే స్కూల్లో పిల్లలకి చదువు చెప్తున్నారో అతను, బాబు, నువ్వు డబ్బున్నవాడివి ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా రాబర్ట్ కియోసకి, కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులు తన్ను పేదవాడని అనడం దీనికి కారణం అని చెప్పాడు. ఇది విని తన పూర్ డాడ్ ఆలోచనలో పడ్డాడు. కొంచెంసేపు ఆలోచించి, నువ్వు డబ్బున్నవాడివి అవ్వాలంటే నువ్వు డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి అని చెప్పాడు. అది విని, నేను డబ్బు సంపాదించడం ఎలా నేర్చుకోవాలి అని అడిగాడు రచయిత. దానికి సమాధానంగా డాడ్, నీ బుర్రతో అని సమాధానం చెప్పాడు. దాని తర్వాత తన కళ్ళద్దాలు పెట్టుకుని పేపర్ చదవడంలో మునిగిపోయారు. దీనికి అర్థం, ఇప్పుడు నన్ను ఇంతకన్నా ఎక్కువగా ఏమీ అడక్కు, నాకు వాటి సమాధానం తెలియదని. ఈ విషయాన్ని రచయిత రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత రోజు ఉదయం తనకు మంచి మిత్రుడైన మైక్కి ఆ విషయం చెప్పాడు. రచయిత మైక్ని, ఈ డబ్బును సంపాదించే పనిలో నాకు పార్ట్నర్ అవుతావా అని అడిగాడు. దానికి మైక్ సమాధానంగా, సరే, నేను నీతోనే ఉంటాను, కానీ నువ్వు అసలు డబ్బుని ఎలా సంపాదిస్తావు, దానికోసం మనం ఏం చేయాలి అని అడిగాడు. దీనికి సమాధానంగా రాబర్ట్, తన డాడ్ తనకి చెప్పిన విధంగానే, నాకు కూడా తెలీదు,
అయినా కూడా ఈ పనిలో నువ్వు నా పార్ట్నర్ అవ్వగలవా అని అడిగాడు. దానికి తర్వాత ఇద్దరు మిత్రులు ఒకరికి తోడుగా మరొకరు బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆఖరికి వాళ్ళు స్కూల్కి వెళ్లడం వల్ల ఆలోచనకు సమాధానం దొరికింది. స్కూల్లో వాళ్లకు నేర్పించిన ఒక పాఠం చూశాక రాబర్ట్కి డబ్బులు సంపాదించడానికి ఫార్ములా దొరికేసింది అని అనిపించింది. ఆ ఫార్ములాను ఉపయోగించి రాబర్ట్ ఇంకా మైక్ చాలా ముడిసరుకును పోగు చేశారు. దానికోసం చాలా కష్టపడ్డారు కూడా. తన డాడ్ గ్యారేజ్లో కొన్ని కాసులు తయారు చేశారు. వాళ్ళ డాడ్ తనని చూసి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా రాబర్ట్ ఇలా చెప్పాడు, మీరు చెప్పిందే చేస్తున్నాను, డబ్బులు తయారు చేస్తున్నాను. అప్పుడు తన పూర్ డాడ్, నేను నీతో మాట్లాడాలి, నువ్వు నాతో రా అని అన్నాడు. రాబర్ట్కి ఇంకా మైక్ మెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళతో పాటు పూర్ డాడ్ ఇంకా రిచ్ డాడ్ అంటే మైక్ వాళ్ళ నాన్న కూడా కూర్చున్నారు. ఈ కథ మొత్తంలో రాబర్ట్ రిచ్ డాడ్ అని చెప్పింది మైక్ వాళ్ళ తండ్రిని ఉద్దేశించి. పిల్లలు చేసిన ఈ పనిని చూశాక తన తండ్రి తన మాటలను వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాడు. తన మాటల్ని సరిదిద్దుకున్నాడు కూడా. మొదటిసారి పిల్లలకి చట్టవిరుద్ధం అంటే ఏంటో చెప్పారు. పిల్లలకు వాళ్ళు చేసింది సరైనదే అనిపించింది, కానీ వాళ్ళు చేసింది తప్పని, ఇలా డబ్బుని ముద్రించకూడదని, అలా చేస్తే చట్ట ప్రకారం నేరమని, దానికి చాలా పద్ధతులు ఉంటాయని తెలుసుకున్నాక వాళ్ల ముఖం మాడిపోయింది. మరి మేము డబ్బున్న వాళ్ళు ఎలా అవ్వగలం అని ప్రశ్నించారు. అప్పుడు రాబర్ట్ వాళ్ళ నాన్న అంటే పూర్ డాడ్, నువ్వు నిజంగా డబ్బున్నవాడివి అవ్వాలనుకుంటే నువ్వు అడగాల్సింది నన్ను కాదు, మైక్ వాళ్ళ నాన్నని అని చెప్పాడు. మీరెందుకు చెప్పలేరు అని అడిగాడు. ఇంకా రాబర్ట్, మనం పేదవాళ్ళం ఎందుకయ్యాం అని అడిగాడు. దానికి సమాధానంగా, నేను ఒక టీచర్ని, నేను డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకోలేదు అని జవాబిచ్చాడు రాబర్ట్ వాళ్ళ నాన్న. డబ్బులు సంపాదించాలంటే నువ్వు మైక్ వాళ్ళ నాన్ననే అడగాలి. ఎంత అందమైన మాట చెప్పాడో కదా రాబర్ట్ వాళ్ళ నాన్న. మనం ఏదైనా ఒక గోల్ సాధించాలంటే మనం ఎంచుకునే మార్గం కూడా దానికి సరిపోయిందిగానే ఉండాలి. ఆ మార్గాన్ని చూపించే వ్యక్తిని కూడా సరైన వారిని ఎంచుకోవాలి. గెలవాలంటే బాగా కష్టపడాలి. కానీ కష్టం అనేది ఒక కూలీ పని చేసుకునేవాడు కూడా చేస్తాడు. కానీ సక్సెస్ అవ్వాలంటే కరెక్ట్ దారిలో, కరెక్ట్ వైపు మంచి స్ట్రాటజీ ఉపయోగించి కష్టపడాలి.